జై యాదవ్. ఏదైతే రాష్ట్ర బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షులు యాదవుల సత్యాగ్రహ దీక్ష చేస్తుండో దీనికి సభాధ్యక్షత వహిస్తున్న మన రమేష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన మా గడ్డం శ్రీనివాసి అన్న గారికి, మా చింతల రవీంద్ర అన్న గారికి, మా కురాకుల నాగభూషణం అన్న గారికి, వచ్చిన యాదవ కుల బాంధవులందరికీ శనార్థి తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్రంలో మనం మనుషులుగా చెప్తే అర్థమైతలేదని మన మేఘల రాములు అన్న కానీ, పోచమైన శ్రీహరి అన్న కానీ, అయోధ్య అన్న కానీ పశువులను తీసుకుపోయి గాంధీ భవన్లో తీసినా కూడా మనుషులకు కూడా సోయి లేదని చెప్పి పశువులను తీసుకుపోయినా కూడా ఈ సోయి లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదవులకు అన్యాయం చేస్తూనే ఉన్నాడు. ఆనాడు గత ప్రభుత్వంలో 5 ఎమ్మెల్యేలు, ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎంపీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిన గత ప్రభుత్వం ఉంటే ఇంకా ఎక్కువ వస్తాయని యాదవులు నమ్మి ఓట్లేసి ఇలా గద్దెనెక్కిస్తే సోయి లేని ముఖ్యమంత్రి ఈరోజు యాదవులకు ఒక మంత్రి పదవి కానీ, ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. అందుకని ఇప్పటికైనా మన యాదవులందరూ మేల్కొని ఏదైతే జేఏసీ అనుకుంటున్నారో ఇది జేఏసీ గ్రామాన వెళ్ళి మన యాదవులను తట్టి లేపి ఎక్కడ పోరాటం చేసే, ఏదైతే కామారెడ్డిలో 42% బీసీ రిజర్వేషన్ అన్నాడో అది అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి శాసన మండలిలో బిల్లు పాస్ అయిందో దాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి దాన్ని ఒత్తిడి తెచ్చి మనం ఏదైతే బీసీల రిజర్వేషన్ పూర్తయినకనే స్థానిక సంస్థల ఎలక్షన్కి పోవాలని, లేదైతే ఎక్కడ ఎవరు పోటీ చేసినా మన యాదవులు అందరూ నామినేషన్లు వేసి వాళ్ళని ఓడించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టలేక మన యాదవులు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై యాదవ్.